హలో పీపుల్, ఏంటి వీడియో స్టార్టింగ్లోనే నేను ఈ పార్సల్స్ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ అయితే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో రాబోతుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని నేనైతే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఎవరికైనా డౌట్ వచ్చిందా ఇవి ఏం పార్సల్స్ ఏమని? నేనైతే మీకు ఒక క్లూ ఇస్తాను. ఇది వ్లాగింగ్ రిలేటెడ్ అన్బాక్సింగ్ అనమాట. ఎవరైనా ఏదైనా గెస్సెస్ ఉంటే నాకు ఈ వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్స్లో అయితే చెప్పండి. నేను ఇవన్నీ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఆ ఒక్క బ్రౌన్ బాక్స్ మాత్రం నేను వేరే చోట ఆర్డర్ చేశాను. ఈ అన్బాక్సింగ్ అయ్యాక వీడియో డిస్క్రిప్షన్లో నేనైతే వాళ్ళ లింక్, ఇన్స్టా హ్యాండిల్ అది యాడ్ చేస్తాను. మీకు కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ రూపేష్ చేసింది చూసేసారు కదా. నేనైతే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి నేనైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది, ఎక్స్ట్రా బ్యాటరీ ఇది. నెక్స్ట్ అయితే మైక్ అడాప్టర్ ఉంది. ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అని కూడా నేను చూపిస్తాను. ఇదైతే గోప్రో స్క్రీన్ ప్రొటెక్టర్. ఇది మెమరీ కార్డ్, శాండిస్క్ వాళ్ళది 128 GB మెమరీ కార్డు. నెక్స్ట్ అయితే గోప్రో కేస్ ఉంది. ఇవన్నీ నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఇప్పుడైతే మనం ఈ బ్యాటరీతో స్టార్ట్ చేస్తాము. మేము ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, బ్యాటరీ అయితే ఇలా ఉంటుంది. చాలా చిన్నదిగా ఉంది బ్యాటరీ. సో ఇది ఎక్స్ట్రా బ్యాటరీ. గోప్రో రికార్డింగ్కి దానికి ఒక 30 minutes కంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాదు. సో మేమైతే ఒక ఎక్స్ట్రా బ్యాటరీ హ్యాండీగా పెట్టుకుందామని చెప్పి ఎక్స్ట్రాగా తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మైక్ అడాప్టర్. మనము ఎక్స్టర్నల్ మైక్ ఏదైనా గోప్రోకి యూస్ చేయాలి అంటే నార్మల్గా దానికి డైరెక్ట్గా మైక్ కనెక్ట్ చేయలేము. ఫోన్స్లో అయితే ఎలా ఇన్బిల్ట్ మైక్ వస్తుందో గోప్రోలో కూడా అలానే వస్తుంది. బట్ ఎక్కువ ఏదైనా వ్లాగింగ్, ఎక్స్టర్నల్ వ్లాగింగ్, బయట ఏదైనా వ్లాగింగ్ చేయాలి అలా అనుకున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ లాగా వస్తుంటుంది. అందుకని మనం ఎక్స్ట్రా మైక్ కనుక యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా మైక్ అడాప్టర్ అయితే కావాలి. ఈ మైక్ అడాప్టర్ ఎలా ఉంటుందో కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే ఇలా వస్తుంది. సి పిన్ వచ్చి మైక్ అడాప్టర్ అయితే వస్తుంది. ఇక్కడ మనం గోప్రో ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి, అండ్ ఇదైతే మైక్ పోర్ట్. ఇక్కడైతే మనం ఎక్స్ట్రా మైక్ కనెక్ట్ చేసుకొని ఈ మైక్ అడాప్టర్ అయితే యూస్ చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే మనం ఎక్స్టర్నల్ మైక్ అనేది గోప్రోకి డైరెక్ట్గా పెట్టలేము. అందుకని మనం మైక్ అడాప్టర్ అయితే యూస్ చేస్తాము. స్క్రీన్ ప్రొటెక్టర్. నార్మల్గా మనం ఫోన్స్కి స్క్రీన్ గార్డ్ ఎలా అయితే వేసుకుంటామో గోప్రోకి కూడా స్క్రీన్ గార్డ్స్ అలాంటివి అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మేమైతే స్క్రాచెస్ అవి పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి మేమైతే ఈ స్క్రీన్ గార్డ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మేమైతే శాండిస్క్ వాళ్ళది ఎక్స్ట్రీమ్ స్పీడ్ 128 GB మెమరీ కార్డ్ అయితే తీసుకున్నాము. మీరు దీనికి ఆల్టర్నేటివ్గా సామ్సంగ్ ఈవో ప్లస్ మెమరీ కార్డ్ కూడా తీసుకోవచ్చు. రెండో అయితే సేమ్ పర్ఫార్మెన్స్ వైజ్ అలా. మినిమం క్లాస్ 10 కానీ UHS 1 కానీ యూస్ చేయాలి. లేదంటే మనకి ఆ కాపింగ్ కానీ రీడ్ ఆర్ రైట్ స్పీడ్ కానీ కరెక్ట్గా ఉండవు. సో మీరైతే ఇలా ఎక్స్ట్రీమ్ స్పీడ్స్ ఉన్నవి మాత్రమే యూస్ చేయాలి. సో మనకైతే గోప్రోలో 512 GB వరకు సపోర్ట్ చేస్తుంది. మేమైతే ప్రజెంట్ 128 GB SD కార్డ్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే గోప్రో చూపిస్తాను. సో మనకి ఇలా మంచిగా కేస్ అయితే ఇస్తారు. ఈ బాక్స్ అయితే నార్మల్ ఇలా షీట్ బాక్స్ లాగే వస్తుంది. ఇక్కడైతే సీల్ ఉంటుంది. ఈ సీల్ మనం ఓపెన్ చేయంగానే మనకి ఈ బాక్స్ అయితే వస్తుంది. సో ఇలా బాక్స్ ఓపెన్ చేయంగానే మనకైతే గోప్రో ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చే బ్యాటరీ ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చి కర్వ్ మౌంట్. 3M వాళ్ళది VHB డబుల్ సైడెడ్ టేప్ అయితే ఇచ్చారు. మనకైతే ఈ కర్వ్ మౌంట్తో పాటు ఇలా క్విక్ రిలీజ్ బక్కల్ ఒకటి ఇస్తారు. అండ్ ఈ స్క్రూ బోల్ట్ అయితే ఒకటి ఇస్తారు. దీన్ని గోప్రోకి ఎలా ఫిక్స్ చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ముందైతే మనము మెమరీ కార్డ్ అండ్ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసుకుందాం. ఈ సైడ్లో అయితే ఇక్కడ గోప్రో సైడ్లో బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో నేనైతే దీన్ని జస్ట్ ఇలా పైకి పుష్ చేసి ఇలా ఓపెన్ చేసేయచ్చు. సో దీంట్లో అయితే బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకుందాం. అండ్ మనం మెమరీ కార్డ్ కూడా ఇక్కడే మనకి మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. సో ఇక్కడైతే నేను మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. సో ఇలా మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసేసాను. ఇది మనకి ఛార్జింగ్ పోర్ట్.
బట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఓపెన్లోనే ఉంటుంది. సో మనము ఇది కావాలంటే డిటాచ్ చేసేయచ్చు అనమాట. జస్ట్ ఇలా పుల్ చేసామంటే ఇది డిటాచ్ అయిపోతుంది. మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇదైతే అడ్డంగా ఉండదు. మళ్ళీ మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. జస్ట్ మనం ప్రెస్ చేసామంటే అది లాక్ అయిపోతుంది. సో ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, దీనికి మనము ఆ క్విక్ రిలీజ్ బటన్ అండ్ స్క్రూ అయితే యూస్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకుందాం. ఇది రాంగ్ సైడ్ ఫిక్స్ చేశాను. సో ఒకసారి తీసి నేను మళ్ళీ ఫిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ రావాలి, ఇలా రావాలి. ఇలా ఫిక్స్ చేసేసుకుందాం. మనకి ఈ లెన్స్ ఉన్న సైడ్ మౌంట్ రావాలి. సో ఇంతే గోప్రో ఇన్స్టాలేషన్ అయితే. మనకి గోప్రో యూస్ చేయాలి అంటే మనం ఫోన్తో పేర్ చేసుకోవాలంటే మనకి క్విక్ యాప్ అనేది ఒకటి కావాలి. నేను యాప్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను. కెమెరా గోప్రో ఆన్ చేయకముందే మనం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము, ఎందుకంటే ఇది పేరింగ్ కోసం అడుగుతుంది. సో నార్మల్గా మీరు ఐఓఎస్ యూజర్స్ అయినా ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ మీకు నార్మల్గా గోప్రో యాప్ అయితే అవైలబుల్గా ఉంది. సో నేను గోప్రో అని టైప్ చేశాను. ఈ ఫస్ట్ వచ్చిన QUIK క్విక్ యాపే గోప్రో యాప్. నేను ఆల్రెడీ పేర్ చేయడానికి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నేనైతే జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి నార్మల్గా గోప్రోలో బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం నార్మల్ డివైసెస్ ఎలా పేర్ చేస్తామో అలానే పేర్ చేసుకోవచ్చు. సో ఇది మా గోప్రో. నేనైతే జస్ట్ దాని ఇన్స్టలేషన్ కోసం ఇందాకే డౌన్లోడ్ చేసేసాను. సో ఇది మా గోప్రో యాప్, నేను డౌన్లోడ్ చేసుకున్న యాప్. మీకు ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ డివైసెస్ కనిపిస్తాయి. సో ఇదైతే నా గోప్రో డివైస్. ఇప్పుడైతే నేను గోప్రో ఆన్ చేయడం చూపిస్తాను. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పవర్ బటన్ ఉంది. సో ఇది జస్ట్ లాంగ్ ప్రెస్ చేశారంటే మన గోప్రో అయితే ఆన్ అయిపోతుంది. సో ఇది గోప్రో. ఇక్కడ మనకి పైన ఈ రికార్డింగ్ బటన్ అనేది వస్తుంది. సో ఇది జస్ట్ ప్రెస్ చేసామంటే మనకైతే రికార్డ్ అయిపోతుంది. సో ఇది గోప్రో. ఇది కంప్లీట్ టచ్ స్క్రీన్. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది దీని యూసేజ్. అది కూడా నార్మల్ ఫోన్ ఎలా యూస్ చేస్తామో అలానే యూస్ చేయాలి. నేనైతే రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది టచ్ స్క్రీన్. ఇక్కడైతే కొన్ని మోడ్స్ అవి ఉన్నాయి. మనం కస్టమ్ కూడా చేసుకోవచ్చు మోడ్. మన ఏ పిక్సెల్స్ కావాలి, ఎలా సెట్ చేసుకోవాలి, 4K 5K రికార్డింగ్ కావాలి. ఇదేంటంటే Hero 9 గోప్రో Hero 9. దీంట్లో అయితే 5K రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇలా సినిమాటిక్ మోడ్, స్లో మోషన్ మోడ్, యాక్టివిటీ మోడ్, ఇలా మీకు ఏ మోడ్ కావాలంటే మీరైతే కస్టమ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇలా అయితే మనం కస్టమ్ చేసుకోవచ్చు. 4K 5K మీకు ఇలా ఈ పిక్సెల్స్ 1088/60 కానీ 1080/30 కానీ ఇలా మీరు ఏది కావాలంటే అది కస్టమ్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. ఈ ఇండోర్ షూట్లో ఒకలాగా, మీరు అవుట్డోర్ షూట్లో ఒకలాగా, అలా ఎలా అయినా మనమైతే కస్టమ్ చేసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్ టచ్ ఆప్షన్. మీకు నార్మల్గా ఫోన్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్స్ అవన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్ అయితే నేను ఏమీ చూపించట్లేదు, చాలా లెంత్ అయిపోతుంది వీడియో. జస్ట్ ఏమున్నాయని మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు పేర్ చేసుకోవాలంటే ఈ కనెక్షన్ యూస్ చేసి మీరైతే పేర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కొత్త డివైస్ కావాలి అంటే మీరు ఇక్కడ పేర్ చేసుకోవచ్చు. నేనైతే స్క్రీన్ గార్డ్ వేయించేసాను. ఇందాక మీరు చూపించిన స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే దీని మీద వేసేసుకున్నాము. సో ఇక్కడ మనకి ఫోటో మోడ్, వీడియో మోడ్తో పాటు ఈ టైం ల్యాబ్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇలా టైం ల్యాబ్స్, నైట్ ల్యాబ్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనము ఈ వెనక స్క్రీన్ అయితే మనకు నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ స్క్రీన్ వద్దు అన్నా, లేదా నార్మల్గా మీకు ఏదైనా జస్ట్ స్టేటస్, టైం అవి చూపించాలన్నా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫుల్ స్క్రీన్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. మనం ఆప్షన్స్ అయితే పైన సెట్టింగ్స్లోనే మార్చుకుంటాం. సో నేనైతే ఈ కింద సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ది అయితే ఆఫ్, చూసారు కదా. ఇక్కడ నాకు ఫ్రంట్ స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే జస్ట్ నాకు టైమ్ అండ్ డేట్ డీటెయిల్స్ అలా జస్ట్ నోటిఫికేషన్స్ లాగా. అండ్ ఇదైతే జస్ట్ స్మాల్ స్క్రీన్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఇది ఫుల్ స్క్రీన్ ఆప్షన్. ఇందాక నేను చూపించింది అయితే ఇలా ఫుల్ స్క్రీన్ ఆప్షన్. సో ఇది Hero 9 యొక్క ఫీచర్స్. మనకి ఈ ఆప్షన్స్ అయితే మిగతా గోప్రోస్లో లేవు. ఇది ఉండే వాటిలో లేటెస్ట్ గోప్రో.
సో దీని ఫీచర్స్ అయితే ఇవి. మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను అవన్నీ అయితే కవర్ చేయట్లేదు. సో ఇది గోప్రో. అండ్ మన కేస్లో ఇలా కేబుల్ వస్తుంది, సి కేబుల్. ఇది చాలా చిన్నగా ఉంది. సో మనమైతే వేరే కేబుల్ కొనుక్కోవాలి, ఇదైతే సరిపోదు ఛార్జింగ్కి, చాలా చిన్నదిగా ఉంది. మీరు ఛార్జింగ్ పెట్టి ఆపరేట్ చేయాలి అంటే సరిపోదు. అండ్ ఏవో కొన్ని స్టిక్కర్స్, నార్మల్ సబ్స్క్రిప్షన్ కార్డ్స్ అండ్ మాన్యువల్ ఇవైతే వస్తాయి గోప్రో బాక్స్లో. అండ్ ఈ గోప్రో నుంచి మనం డైరెక్ట్గా ఆండ్రాయిడ్ డివైసెస్కి అయితే మనం తీసుకున్న రికార్డింగ్స్ అవి చాలా ఈజీగా కాపీ చేసుకోవచ్చు. మనకి జస్ట్ ఈ ఓటీజీ ఉంటే సరిపోతుంది. ఇదైతే ఆండ్రాయిడ్ ఓటీజీ. మనకి ఐఓఎస్ డివైసెస్ కూడా ఓటీజీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇలా ఒక కార్డ్ రీడర్ తీసుకొని మెమరీ కార్డ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని ఈ ఓటీజీ కనుక కార్డ్ ఇన్సర్ట్ చేసాము అంటే మనం డైరెక్ట్గా ఛార్జింగ్ ఎలా పెడతామో ఆండ్రాయిడ్కి అలా ఛార్జింగ్ పెట్టేసి మనమైతే కాపీ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనకి ఆండ్రాయిడ్ డివైసెస్లో ఓటీజీ ఫీచర్ అనేది ఉంటుంది సెట్టింగ్స్లో, దాన్ని మనము జస్ట్ ఆన్ చేసుకోవాలంతే. సో ఇలా ఓటీజీ ఎనేబుల్ చేసుకున్నామంటే మన మీడియాలో ఈ డివైసెస్ అనేది కనిపిస్తాయి. నేను ప్రజెంట్ మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయలేదు దీంట్లో, సో నేనైతే మీడియా అవి చూపించలేను. సో ఇదైతే నా గోప్రో అండ్ గోప్రో డివైసెస్ అన్బాక్సింగ్. మేమైతే గోప్రో బండిల్ తీసుకోలేదు, నార్మల్ జస్ట్ గోప్రో అయితే తీసుకున్నాము. మీరు కనుక బండిల్ ఆర్డర్ చేసుకునే పని అయితే దాంతోపాటు ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది అండ్ ఫ్లోటింగ్ గ్రిప్ ఒకటి వస్తుంది, ట్రైపోడ్ లాగా అలా. 32 GB మెమరీ కార్డ్ వస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ గ్రిప్ ఒకటి వస్తుంది. మేమైతే బండిల్ తీసుకోలేదు కాబట్టి ఇలా ఎక్స్ట్రా బ్యాటరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మాకు అది అంత వర్త్ అనిపించలేదు, యూస్ఫుల్ కూడా అనిపించలేదు. సో నార్మల్ గోప్రో తీసుకొని మేము ఇలా ఎక్స్ట్రా హ్యాండిల్స్ అవి, ఎక్స్ట్రా బ్యాటరీస్ అవి ఆర్డర్ చేసుకున్నాము. దీంతో పాటు మేము మిగతా మ్యాగ్నెటిక్ గ్రిప్ కానీ ఆ ట్రైపోడ్స్ కానీ అవన్నీ కూడా సపరేట్గా అయితే ఆర్డర్ చేసుకున్నాము. నేను లాస్ట్లో మీకు పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు కనిపిస్తున్నాను ఫైనల్గా. ఇది అయితే ఇంకా ప్రెటీ క్విక్ అన్బాక్సింగ్ మా ఛానల్లో గోప్రో హీరో 9 ఇవాళ. దీనైతే నేను కొన్ని డేస్ యూస్ చేసి ఎలా ఉంది ఏంటి అని నాకు తెలిసిన ఫీచర్స్, నాకు తెలిసిన సెట్టింగ్స్ అవి మీతో అయితే షేర్ చేసుకుంటాను చిన్న చిన్న క్లిప్స్ లాగా. ఈ అన్బాక్సింగ్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా గోప్రో కొనాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో అలా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.